ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగాల భర్తీపై రాజకీయ రగడ రాజుకుంది. పట్టుభద్రల ఓట్ల కోసం పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 1,32,000 ఉద్యోగాలను భర్తీ చేశామని టీఆర్ఎస్ చెబుతుంటే విపక్షాలు మాత్రం నిరూపించాలని డిమాండ్ చేస్తున్నాయి. బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసురుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యలనే విపక్షాలు ఆయుధంగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఊరూరా చుట్టేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇస్తుంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే అత్యధికంగా నోటిఫికేషన్లు ఇచ్చామని, ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యోగాల లెక్కలపై క్లారిటీ ఇచ్చారు. 2014 తర్వాత 1,32,000 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 24,000 ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదన్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం గడిచిన 6.5 సంవత్సరాలుగా 1, 2 కాదు, ఇది కూడా నేను సాధికారంగా చెప్తా ఉన్నాను, అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాను. ఈ అధికారిక లెక్క తప్పు అని ఎవరైనా రుజువు చేస్తే నేను వారితో చర్చకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1,32,799 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో నియమించింది, అదే రకంగా రెగ్యులరైజ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రి కేటీఆర్ 1,32,000 ఉద్యోగాల లెక్కలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ చెప్పిన లెక్కపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ నేత శ్రవణ్. విద్యార్థులు, యువకులు ఏదైతే ఉద్యోగాల కోసం ఆబగా ఎదురు చూస్తూ ఉన్నారో ఈ అన్నిటి సమస్య పైన, తెలంగాణ నిరుద్యోగ తెలంగాణ సమస్య పైన, మీరు నింపిన అన్నటువంటి ఒక ఖాళీల పైన బహిరంగ చర్చకు రావాలా అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు వచ్చినా రాకున్నా మేము ఆడ బల్లేసుకొని మాత్రం కూర్చుంటున్నాం. అలా శుక్రవారం 26వ తారీఖు నాడు 12 గంటలకు మీ అంబడి ఒక్కరే రాకురి, అకేలే మథావ్ సాబ్, కేటీఆర్ సాబ్, మీ అంబడి గంట చక్రపాణి గారిని తెచ్చుకోండి, ఆయన పేరేం పేరు, మన విఠల్ గారిని, మా సోదరుడు విఠల్ గారిని తీసుకురండి. ఇంకా చాలా మంది ఉన్నారు కదా టీఎస్పీఎస్సీలో ఉన్నవాళ్ళు, ఇంకెవరైనా తెచ్చుకుంటా అన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు. బట్ రండి, మొత్తం చతురంగ బలాలను ఎంబడి పెట్టుకొని రండి, లెక్కలన్నీ ఒక్క లెక్క కూడా మిస్ కాకుండా రండి, మిమ్మల్ని బట్టలిప్పి పంపిస్తాం అక్కడ. శుక్రవారం నాడు చర్చకు సిద్ధమా అని చెప్పారు. వస్తే ఉద్యోగాల విషయంలో బట్టలిప్పి పంపిస్తామంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేత శ్రవణ్. బీజేపీ కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమంటుంది. అసత్యాలతో నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారావు. కేటీఆర్ గారు చెప్తున్నాను, మీరు విద్యార్థులకు ఏం చేశారు? మీరు వైస్ ఛాన్సలర్ ఎందుకు నియమించట్లేదు? ప్రొఫెసర్లు ఎందుకు నియమించట్లేదు? మీరు విద్యార్థులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? 1,00,000 ఉద్యోగాలు ఎందుకు ఖాళీ పెట్టుకున్నారు? మీరు ఈరోజు 3 లక్షల ఉద్యోగాలు అయినాయి. మీరు ఎందుకు ఈరోజు ఎంఈఓలు అపాయింట్ చేయట్లేదు? ఈరోజు మీరు విద్యార్థులకు హాస్టల్లో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు మీరు ఈ యొక్క విద్యార్థి టీచర్లకు పదోన్నతాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు ప్రైవేట్ టీచర్స్ని మీరు ఎందుకు ఆదుకోవట్లేదు? ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇదే లెక్కలతో ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ కామెంట్తో పొలిటికల్ హీట్ పెరిగింది.